నన్ను నేను లోతుగా శోధిస్తున్న కొద్దీ అంతర్గత మరియు బాహ్య మార్పుల అవసరం నాపై పెరగడం ప్రారంభమైంది. వెంటనే, లేదా అంతకు ముందు, నేను నా ఖర్చులు మరియు నా జీవన విధానంలో మార్పులు చేసుకున్నాను. నేను నా ఆహారంలో మార్పులు చేసుకోవడం ప్రారంభించాను. శాకాహారంపై రచయితలు ప్రశ్నను చాలా సూక్ష్మంగా పరిశీలించి, దాని మతపరమైన, శాస్త్రీయ, ఆచరణాత్మక మరియు వైద్యపరమైన అంశాలలో దాడి చేయడం నేను చూశాను. నైతికంగా, దిగువ జంతువులపై మనిషి యొక్క ఆధిపత్యం అంటే మొదటిది తరువాతి వాటిని వేటాడాలని కాదు, కానీ ఉన్నతమైనది తక్కువ వాటిని రక్షించాలని మరియు మనిషి మధ్య రెండింటి మధ్య పరస్పర సహాయం ఉండాలని వారు నిర్ణయానికి వచ్చారు. మనిషి తినేది ఆనందం కోసం కాదు, జీవించడం అనే సత్యాన్ని కూడా బయటపెట్టారు. మరియు వారిలో కొందరు తదనుగుణంగా మాంసం మాత్రమే కాకుండా గుడ్లు మరియు పాలు నుండి దూరంగా ఉండాలని సూచించారు మరియు వారి జీవితంలో ప్రభావం చూపారు. శాస్త్రీయంగా, మనిషి యొక్క శారీరక నిర్మాణం అతను వంట చేయడానికి కాదు, పొదుపుగా ఉండే జంతువు అని, అతను తన తల్లి పాలను మాత్రమే తీసుకోగలడని మరియు అతనికి దంతాలు వచ్చిన వెంటనే ఘనమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించాలని కొందరు నిర్ధారించారు. వైద్యపరంగా వారు అన్ని సుగంధ ద్రవ్యాలు మరియు మసాలా దినుసులను తిరస్కరించాలని సూచించారు. ఆచరణాత్మక మరియు ఆర్థిక వాదన ప్రకారం, శాకాహార ఆహారం తక్కువ ఖర్చుతో కూడుకున్నదని వారు నిరూపించారు. ఈ పరిగణనలన్నీ నాపై ప్రభావం చూపాయి మరియు నేను శాకాహార రెస్టారెంట్లలో ఈ అన్ని రకాల శాకాహారులను చూశాను. ఇంగ్లండ్లో ఒక శాకాహార సంఘం దాని స్వంత వారపత్రికతో ఉండేది. నేను వారపత్రికకు సభ్యత్వాన్ని పొందాను. సంఘంలో చేరాను మరియు కొద్దిసేపటికే ఎగ్జిక్యూటివ్ కమిటీలో నన్ను నేను గుర్తించాను. ఇక్కడ నేను శాకాహారానికి మూలస్తంభాలుగా భావించే వారితో పరిచయం ఏర్పడింది మరియు డైటెటిక్స్లో నా స్వంత ప్రయోగాలు ప్రారంభించాను. ఇంటి నుంచి తెచ్చుకున్న మిఠాయిలు, మసాలాలు తీసుకోవడం మానేశాను. మనస్సు వేరే మలుపు తిరిగింది. మసాలా దినుసుల పట్ల మక్కువ తగ్గిపోయింది మరియు నేను ఇప్పుడు రిచ్మండ్లో మసాలాలు లేకుండా వండిన రుచిలేని ఉడకబెట్టిన బచ్చలి కూరను ఆస్వాదించాను. ఇలాంటి ఎన్నో ప్రయోగాలు నాకు రుచికి అసలు స్థానం నాలుక కాదు, మనసు అని నేర్పింది. ఆర్థిక పరిశీలన నిరంతరం నా ముందు ఉండేది. ఆ రోజుల్లో టీ మరియు కాఫీని హానికరమైనవి మరియు కోకోకు అనుకూలమైనవిగా భావించే ఒక అభిప్రాయం ఉండేది. మరియు శరీరాన్ని నిలబెట్టే వస్తువులను మాత్రమే తినాలని నేను ఒప్పుకున్నాను. నేను నియమం ప్రకారం టీ మరియు కాఫీని వదులుకున్నాను మరియు కోకోను భర్తీ చేశాను. నేను సందర్శించే రెస్టారెంట్లలో 2 విభాగాలు ఉన్నాయి. చాలా బాగా డబ్బున్న వ్యక్తులచే ఆదరింపబడే ఒక విభాగం, లా కార్టే కోసం ఎంచుకునే మరియు చెల్లించే కోర్సులన్నింటినీ అందించింది. ప్రతి విందుకు 1 నుండి 2 షిల్లింగ్ల వరకు ఖర్చవుతుంది. ఇతర విభాగం బ్రెడ్ ముక్కతో 3 కోర్సుల 6 పెన్నీ విందులను అందించింది. నా కఠినమైన పొదుపు రోజులలో నేను సాధారణంగా 2వ విభాగంలో భోజనం చేస్తాను. ప్రధాన ప్రయోగాలతో పాటు అనేక చిన్న ప్రయోగాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు, ఒక సమయంలో పిండి పదార్థాలను వదిలివేయడం, మరొక సమయంలో రొట్టె మరియు పండ్లతో మాత్రమే జీవించడం మరియు ఒకప్పుడు జున్ను, పాలు మరియు గుడ్లు తింటారు. ఈ చివరి ప్రయోగాలు గమనించదగినవి. ఇది పక్షం రోజులు కూడా కొనసాగలేదు. పిండి లేని ఆహారాన్ని సమర్థించే సంస్కర్త గుడ్ల గురించి గొప్పగా మాట్లాడాడు మరియు గుడ్లు మాంసం కాదని పేర్కొన్నాడు. గుడ్లు తీసుకోవడంలో జీవులకు ఎలాంటి గాయం కాలేదని స్పష్టమైంది. నేను ఈ అభ్యర్థనతో తీసుకోబడ్డాను మరియు నేను ప్రతిజ్ఞ చేసినప్పటికీ గుడ్లు తీసుకున్నాను. కానీ క్షణికావేశం. ప్రతిజ్ఞకు కొత్త భాష్యం చెప్పే పని నాకు లేదు. ప్రమాణం చేసిన మా అమ్మ భాష్యం నాకు అక్కడ ఉంది. మాంసం యొక్క ఆమె నిర్వచనం గుడ్లు కలిగి ఉందని నాకు తెలుసు. మరియు నేను ప్రతిజ్ఞ యొక్క నిజమైన దిగుమతిని చూసిన వెంటనే నేను గుడ్లు మరియు ప్రయోగాన్ని ఒకే విధంగా వదులుకున్నాను. వాదనలో అంతర్లీనంగా ఒక మంచి పాయింట్ ఉంది మరియు గమనించదగినది. నేను ఇంగ్లాండ్లో మాంసం యొక్క 3 నిర్వచనాలను చూశాను. మొదటిదాని ప్రకారం, మాంసం పక్షులు మరియు జంతువుల మాంసాన్ని మాత్రమే సూచిస్తుంది. ఆ నిర్వచనాన్ని అంగీకరించిన శాకాహారులు పక్షులు మరియు జంతువుల మాంసాన్ని తిరస్కరించారు. కానీ చేపలను తిన్నారు, గుడ్లు గురించి చెప్పలేదు. రెండవ నిర్వచనం ప్రకారం, మాంసం అంటే అన్ని జీవుల మాంసం. కాబట్టి చేపలు ఇక్కడ ఉండవు, కానీ గుడ్లు అనుమతించబడ్డాయి.
మూడవ నిర్వచనం మాంసం కింద జీవుల మాంసాన్ని, అలాగే వాటి అన్ని ఉత్పత్తులను చేర్చింది. తద్వారా గుడ్లు మరియు పాలు ఒకే విధంగా ఉంటాయి. నేను మొదటి నిర్వచనాన్ని అంగీకరిస్తే, నేను గుడ్లు మాత్రమే కాదు, చేపలను కూడా తీసుకోవచ్చు. కాని మా అమ్మ నిర్వచనమే నాకు నిర్వచనమని నేను నిశ్చయించుకున్నాను. కనుక నేను తీసుకున్న ప్రతిజ్ఞను నేను పాటిస్తే, నేను గుడ్లను త్యజించక తప్పదు. అందుకే అలా చేశాను. శాఖాహార రెస్టారెంట్లలో కూడా చాలా కోర్సులలో గుడ్లు ఉండేవని విచారణలో తేలినందున ఇది చాలా కష్టమైంది. దీనర్థం ఏమిటంటే, నాకు ఏమీ తెలియకపోతే, ఒక నిర్దిష్ట కోర్సులో గుడ్లు ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవడానికి నేను ఇబ్బందికరమైన ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే చాలా పుడ్డింగ్లు మరియు కేక్లు వాటి నుండి విముక్తి పొందలేదు. కానీ నా కర్తవ్యం యొక్క వెల్లడి ఈ కష్టాన్ని కలిగించినప్పటికీ, అది నా ఆహారాన్ని సులభతరం చేసింది. దాని తరుణంలో సరళీకరణ నాకు చిరాకు తెచ్చింది. నేను రుచి చూడడానికి వచ్చిన అనేక వంటకాలను వదులుకోవాల్సి వచ్చింది. ఈ కష్టాలు గడిచిపోతున్నాయి, ఎందుకంటే ప్రతిజ్ఞను ఖచ్చితంగా పాటించడం మరింత ఆరోగ్యకరమైన, సున్నితమైన మరియు శాశ్వతమైన అంతర్గత రుచిని ఉత్పత్తి చేసింది. అయితే నిజమైన పరీక్ష ఇంకా రావలసి ఉంది, మరియు అది ఇతర ప్రతిజ్ఞకు సంబంధించింది. అయితే దేవుడు రక్షిస్తున్న వారికి హాని చేసే ధైర్యం ఎవరు? ప్రమాణాలు లేదా ప్రతిజ్ఞల వివరణ గురించి కొన్ని పరిశీలనలు ఇక్కడ చోటు చేసుకోకపోవచ్చు. ప్రతిజ్ఞల వివరణ ప్రపంచవ్యాప్తంగా కలహాలకు ఫలవంతమైన మూలంగా ఉంది. ప్రతిజ్ఞ ఎంత స్పష్టంగా ఉన్నా, ప్రజలు తమ సొంత ప్రయోజనాలకు అనుగుణంగా వచనాన్ని తిప్పికొట్టారు. ధనవంతుల నుండి పేదల వరకు, యువరాజు నుండి రైతుల వరకు సమాజంలోని అన్ని తరగతుల మధ్య వారు కలుసుకోవాలి. స్వార్థం వారిని గుడ్డివారిగా మారుస్తుంది మరియు అస్పష్టమైన మధ్యస్థాన్ని ఉపయోగించడం ద్వారా వారు తమను తాము మోసం చేసుకుంటారు మరియు ప్రపంచాన్ని మరియు దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక స్వర్ణ నియమం ఏమిటంటే, పార్టీ నిర్వహించే ప్రతిజ్ఞను నిజాయితీగా అంగీకరించడం. మరొకటి బలహీనమైన పార్టీ యొక్క వివరణను అంగీకరించడం. ఇక్కడ రెండు వివరణలు సాధ్యమే. ఈ రెండు నియమాలను తిరస్కరించడం వల్ల కలహాలు మరియు అధర్మాలు పుట్టుకొస్తాయి, అవి అసత్యంతో పాతుకుపోతాయి. సత్యాన్ని మాత్రమే కోరుకునేవాడు సువర్ణ నియమాన్ని సులభంగా అనుసరిస్తాడు. అతను వ్యాఖ్యానం కోసం నేర్చుకున్న సలహాలను వెతకవలసిన అవసరం లేదు. మాంసం గురించి మా అమ్మ యొక్క వివరణ, బంగారు నియమం ప్రకారం, నాకు మాత్రమే నిజమైనది, మరియు నా విస్తృత అనుభవం లేదా మెరుగైన జ్ఞానం యొక్క గర్వం నాకు నేర్పించలేదు. ఇంగ్లండ్లో నా ప్రయోగాలు ఆర్థిక వ్యవస్థ మరియు పరిశుభ్రత కోణం నుండి జరిగాయి. నేను దక్షిణాఫ్రికాకు వెళ్లే వరకు ప్రశ్న యొక్క మతపరమైన అంశం పరిగణించబడలేదు. అక్కడ నేను కఠినమైన ప్రయోగాలు చేశాను, అది తరువాత వివరించబడుతుంది. అయితే వారందరికీ విత్తనం ఇంగ్లాండ్లో పడింది. తన కొత్త మతం పట్ల మతం మారిన వ్యక్తి యొక్క ఉత్సాహం అందులో జన్మించిన వ్యక్తి కంటే ఎక్కువగా ఉంటుంది. శాకాహారం అనేది ఇంగ్లాండ్లో అప్పుడు ఒక కొత్త ఆరాధన. మరియు అదే విధంగా నాకు, ఎందుకంటే మేము చూసినట్లుగా, నేను అక్కడ ఒక నమ్మకంగా మాంసం తినేవాడిని వెళ్ళాను మరియు తరువాత మేధోపరంగా శాకాహారంగా మార్చబడ్డాను. శాకాహారం పట్ల నియోఫైట్స్ యొక్క పూర్తి ఉత్సాహంతో, నేను నా ప్రాంతంలోని బేస్వాటర్లో శాకాహార క్లబ్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. నేను అక్కడ నివసించిన సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ను ఉపాధ్యక్షుడిగా ఆహ్వానించాను. ది వెజిటేరియన్కి సంపాదకుడిగా ఉన్న డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ అధ్యక్షుడయ్యాడు. నేనే సెక్రటరీని అయ్యాను. క్లబ్ కొంతకాలం బాగానే సాగింది, కాని కొన్ని నెలల వ్యవధిలో ముగిసింది. నేను ప్రాంతాన్ని విడిచిపెట్టాను. నా ఆచారం ప్రకారం క్రమానుగతంగా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళాను. కానీ ఈ క్లుప్తమైన మరియు నిరాడంబరమైన అనుభవం నాకు సంస్థలను నిర్వహించడంలో మరియు నిర్వహించడంలో కొంచెం శిక్షణనిచ్చింది.